హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడు గార్డెన్ చూపించడమే కానీ గార్డెన్కి మేము ఎంత ఖర్చు పెట్టాము, ఎంత అయింది అని చెప్పి ఎప్పుడు నేను డిస్కస్ చేయలేదండి. సో ఎవరైనా కొత్తగా గార్డెన్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. అండ్ అట్లానే మన గార్డెన్లో ములక్కాయలు అయితే వచ్చాయి. దాంతో సింపుల్గా ములక్కాయ టమాటా కర్రీ ఎట్లా చేశానో కూడా చూపించేస్తా, చూసేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఎంటర్ అవుతుండగా మనకి రైట్లో ఒక బాక్స్ చిన్నది ఉంటుందని అందరికీ తెలుసు. అండ్ ఎవరైనా కనుక మన గార్డెన్ టూర్ వీడియో చూడకపోతే చూడండి, మీకు గార్డెన్ ఎట్లా ఉంటుందో కూడా అర్థమవుతుంది. సో అక్కడ అలమంద చెట్లు 2 అయితే వేశానండి. ఇది బుషీ వెరైటీ అలమంద అనమాట. సో లాస్ట్ టైం నేను కొంచెం ప్రూన్ చేసిన తర్వాత సమ్మర్లో బ్లూమింగ్ అయితే స్టార్ట్ అయింది. నేను అప్రాక్స్‌గా టోటల్ కాస్ట్ ఎంతయిందో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో మీన్ వైల్ సెపరేట్‌గా కూడా కొన్ని ప్రైజెస్ అయితే నాకు గుర్తున్నవి మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టయితే గ్రెనైట్ మనం బాక్సెస్ లాగా కట్టించాం కదా! సో మేమేం చేసామంటే గ్రెనైట్ షాప్‌కెళ్ళి మేము ఇట్లా గార్డెన్ ప్లాన్ చేసుకుందాము అంటే వాళ్ళేమన్నారంటే, మీరు పగిలిపోయిన ముక్కలుంటాయి గదా! సో అది తీసుకొనెళ్ళండి. మీకు తక్కువ పడుతుంది కాస్ట్ పర్ ఎస్ఎఫ్‌టీ అని చెప్పారు. సో మనం అతుకుల్లాగా వేసుకుంటే సరిపోతది. ఎట్లాగైనా మనం అక్కడక్కడ అతుకులు పడుతుంది. ఎందుకంటే మనకి పొడుగ్గా ఉంది గాబట్టి పడుతుంది. లేయింగ్ వేసే వాళ్ళకి మనం కొంచెం అతుకులు కొంచెం కనిపించకుండా చేయండి, కొంచెం నీట్ ఫినిష్ చేయండి అంటే వాళ్ళు కేర్ తీసుకొని చేస్తారు. నో ప్రాబ్లమ్ అండి. యాక్చువల్‌గా మేము సెలెక్ట్ చేసిన గ్రానైట్ పర్ ఎస్ఎఫ్‌టీ రూ. 75 అయితే మనం ఇట్లాగా విరిగిపోయిన ముక్కలు తీసుకున్నాం గాబట్టి మనకి రూ. 50 పర్ ఎస్ఎఫ్‌టీ అయితే పడింది. ఆల్మోస్ట్ పర్ ఎస్ఎఫ్‌టీ రూ. 25 తగ్గింది. సో దానివల్ల మనకి మేజర్ డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే గ్రానైట్ ఎక్కువే వేసాము. సో ఇంచుమించుగా 1.5 లాక్ అయితే గ్రానైట్ లేయింగ్ చార్జెస్ అండ్ మనం గ్రానైట్ మెటీరియల్ అయితే అయిందండి. ఫస్ట్ గ్రానైట్ కంటే కూడా మనకి ఫస్ట్ మనం సిమెంట్‌తో కట్టాలి కదా! దానికోసం బ్రిక్స్, సిమెంట్, శాండ్ అండ్ ఎవరైతే మనకి కడతారో ఆ బాక్సెస్ అన్నీ కూడా వాళ్ళకి సివిల్ చార్జెస్ ఇవ్వాలి కదా! సివిల్ వర్కర్‌కి కూడా. సో ఆ చార్జెస్ కూడా పడింది మనకి. మనకి రఫ్ ఐడియా ఎట్లాగా రావాలి ల్యాండ్‌స్కేపింగ్ అని ముందే కనుక ఐడియా ఉంటే కనుక మనం దాని ప్రకారంగా వెళ్ళిపోవచ్చు. లేదంటే మేము చేయలేము ఇవన్నీ అంటే ల్యాండ్‌స్కేపర్స్‌ని కూడా పెట్టుకోవచ్చండి గార్డెన్‌కి. అండ్ దెన్ మనకి ఇరిగేషన్ కూడా మేము పైప్స్ పెట్టించాము కాబట్టి సో ఇరిగేషన్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. మీరు నార్మల్ పైప్ పెట్టాలన్నా కూడా వాళ్ళు రావాలి కదా! సో ట్యాప్ వాటర్ లాగా పెట్టాలన్నా కూడా ట్యాప్ పెట్టి ట్యూబ్ పెట్టాలంటే కూడా ప్లంబర్ కావాలి. సో అవి కొంచెం బాగానే చార్జెస్ అయినాయి. అండ్ అట్లానే ఎలక్ట్రిసిటీ. సో గార్డెన్‌కి లైట్స్ కూడా మ్యాండేటరీ కాబట్టి మేము కొన్ని గార్డెన్ లైట్స్ త్రూ ఎలక్ట్రిసిటీ పెట్టాం. కొన్నేమో సోలార్ పెట్టామనమాట. మనం సివిల్ వర్క్ చేస్తున్నప్పుడే ఎలక్ట్రిసిటీ అండ్ ప్లంబింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలండి. ఎక్కడెక్కడ లైట్స్ రావాలి, అట్లానే పైప్స్ ఎక్కడ లోపలికి వదలాలి, ఇవన్నీ కూడా మనం ముందే పెట్టేసుకుంటే మనకి ఇష్యూ లేకుండా ఉంటది. మనం ఆ కోఆర్డినేషన్ మిస్ అయితే గనక మనకి బయటకి కనిపించడం వైర్స్ అట్లాగా ఉంటదనమాట. సో అదొక్కటి చెక్ చేసుకోండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెఫ్ట్‌లో ఒక స్టాండ్ కనిపిస్తుంది కదండీ! ఆ స్టాండ్ యాక్చువల్‌గా లిఫ్ట్‌తో పాటు వచ్చిన స్టాండ్ అనమాట. అంటే లిఫ్ట్ ప్యాకింగ్‌తో పాటు మనకది ఇచ్చారు. సో మేమేం చేసాం దాన్ని, సరే అది యాక్చువల్‌గా చాలా సమ్ అది ఏంటంటే ట్రెల్లిస్ లాగా అనిపిస్తుంది చూడటానికి. అండ్ మనం దాన్ని మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఏదో డైరెక్ట్ పాట్స్ పెట్టొచ్చు, లేకపోతే ట్రెల్లిస్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది నేను క్లియర్‌గా నెక్స్ట్ కమింగ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎడ్జ్‌లో ఇక్కడ ఒక బీరపాదు వేశానండి. సో రీసెంట్‌గా ఇక్కడ కూడా నేను పైన ఐరన్ ముక్కలు మిగిలితే దాంతో ఒక ట్రెల్లిస్ అయితే చేసేసా. సో ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి అండ్ అట్లాగే ప్లంబింగ్ వర్క్ చేయడానికి సివిల్ వర్కర్‌కి, గ్రానైట్ వర్కర్‌కి అండ్ అట్లానే పర్గోలాకి మాకు మేజర్ కాస్ట్ అయితే అక్కడ పడిందండి. అండ్ మట్టికి కూడా కొంచెం ఎక్కువే అయింది. ఎందుకంటే మేము కొంచెం హైట్ లేపాం కదా బాక్సెస్‌ని. సో దానివల్ల మనకి కొంచెం ప్రైస్ అయితే పడిందనమాట. నేను ఆల్మోస్ట్ ఒక ట్రాక్టర్ అయితే తెప్పించాను. సో ఆల్మోస్ట్ 12,000-13,000 అయితే మట్టికే అయింది. సో దాని తర్వాత ఒక 2,500 ఆర్ 3,000 పెట్టి ఎరువు కూడా తెప్పించాను. అప్పుడు నాకు తెలియలేదు ఎక్కువ ఎరువు వేయకూడదు అని చెప్పి. ఇంక ఇచ్చేసామనమాట. అండ్ అట్లానే మట్టి కూడా ఫస్ట్‌లో మీకు
తక్కువ పడినా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ ఆ మట్టిని మేనేజ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అందులో మేమొచ్చినప్పుడు కొంచెం నంబర్ ఆఫ్ మెంబర్స్ తక్కువున్నారు కాబట్టి ఎవరికీ ఇవ్వటానికి కూడా లేదు. అండ్ మనం మట్టి ఒక చోట పోయించేస్తాం కదా! మళ్ళా అది వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలంటే మళ్ళా లేబర్ మళ్ళా ఎత్తి ట్రాక్టర్‌లో వేసి మళ్ళా వాళ్ళ దగ్గరికి డంప్ చేయాలనమాట. సో, ఇదంతా కూడా కొంచెం హెడేక్ అవుతుంది. కొంచెం అందుకనే తక్కువే తెచ్చుకొని మట్టి వేసుకొని ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఇంక తెప్పించుకోవచ్చు కదా! ప్రాబ్లమ్ ఏముంది. సో, అది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది లిఫ్ట్‌కొచ్చిన ప్యాకింగ్ ట్రెల్లీస్ అండి. దీని గురించి కూడా చాలామంది అడిగారు నన్ను. సో, అది నేనేం చేయించలేదు. ఆల్రెడీ అట్లానే ట్రెల్లిస్ లాగే వచ్చిందనమాట. సో, దాన్నే నేనెందుకు పాడేయడం అని చెప్పి ఇంకా ప్లాంట్స్ అల్లించుకోవచ్చు కదా అనేసి ఇంక అట్లానే ఉంచేశాను. ఇంకోటి మాకు మేజర్‌గా పడిన కాస్ట్ పర్గోలా అండి. సో, పర్గోలాకి మీకు అందరికీ తెలిసిన విషయమే. సో, పర్గోలా ప్లస్ యుటిలిటీ ఒకటేసారి చేయించాము. అండ్ పెబుల్స్ రీసెంట్‌గా తీసుకున్నాము. సో, పెబుల్స్ వచ్చి 6000 రూపీస్ పడింది అరౌండ్. సో, పర్గోలా వచ్చి ఓన్లీ పర్గోలా అంటే గార్డెన్‌లోది 80 వరకు పడిందండి అప్రాక్స్. సో, యుటిలిటీ తీసేయంగా గార్డెన్ కాస్ట్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా. సో, ఓవరాల్‌గా నాకైతే 5,00,000 వరకు అయిందండి మొత్తం గార్డెన్ కాస్ట్ సెటప్‌కి. మట్టి గానీ, ఎలక్ట్రిసిటీ ఎవ్రీథింగ్ సోలార్ లైట్స్ అన్నీ కలిపి. ఇంకా నేను పాట్స్, ప్లాంట్స్ అన్నీ ఇంక అప్రాక్స్‌గా 5 అయితే అయిందనమాట. దీనికి పైప్స్‌తో డీఐవైస్ చేసి ప్లాంటర్ లాగా చేయటం అట్లాగా కొన్ని హ్యాంగింగ్స్ రోడ్డు మీద కొన్నవి అట్లాంటివి పెట్టేశాననమాట. సో, కనిపించని ఖర్చు నాకు ఇంకోటి ఏమైందంటే పాట్స్ అండి. పాట్స్ కూడా ఒక 4, 5 పాట్లు కొన్నామంటే 1000 రూపీస్ పైనే అవుతుంది. 1200, 1300 అట్లాగా. ఇదంతా ఒక్క రోజులో కొన్నది కాదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను అన్నీ కొని సో, ఎట్ లాస్ట్ ఇట్లా అయితే అయిందనమాట. ఇంకా ఎక్కువే అవ్వుండొచ్చు గానీ నేను అనుకుంటున్నాను అప్రాక్స్‌గా ఇంత అయ్యుండొచ్చు అని చెప్పి. సో, ఎవరన్నా ఒక 50-60 స్క్వేర్ యార్డ్స్‌లో గార్డెన్ ఇట్లా కనుక ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి ఆల్మోస్ట్ 5,00,000 అయితే అవుతుందండి. సో, అట్లా ప్లాన్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే ఏదైనా కాస్ట్ కావాలి అంటే నేను చెప్తా. స్టార్టింగ్‌లో నాకు తెలియక కొన్ని ప్లాంట్స్ అంటే క్రోటాన్స్ లాంటి ప్లాంట్స్ కూడా పెట్టాననమాట. సో, ఫస్ట్ ఆ క్రోటాన్స్ ప్లాంట్స్ అన్నీ రిమూవ్ చేసేసాను. మళ్ళా కొత్త ప్లాంట్స్ కొనడం అట్లాగా కొంచెం కాస్ట్ కూడా ఎక్కువైపోయింది. సో, గార్డెన్ ప్లాన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మనం ఏ మొక్కలు ఎక్కడ రావాలో మనం ముందే తెలుసుకుంటే బెస్ట్ అండి. సో, వీడియోస్ చూడండి. సో, వీడియోస్ చూసి ఏది మనకి బెటర్‌గా ఉంటది, ఎంట్రన్స్‌లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, గార్డెన్‌లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, ఫ్రూట్ మొక్కలు ఎక్కడ వేసుకుంటే బెటరు, ట్రెల్లిస్‌లో ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో పెడితే మనకి లుక్ వైజ్ బావుంటది. ఇట్లా అన్నీ ప్లాన్ చేసుకొని అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోండి. మీ బడ్జెట్‌లో మీరు ఎట్లా చేసుకుంటే బెటర్ అని చెప్పి ముందే ఒక ఐడియా తెచ్చుకుంటే అప్పుడు మనకి ఇంకా మంచి అవుట్‌పుట్ అయితే వస్తది. ఇంకా మన గార్డెన్‌లో 2 ములక్కాయలైతే ఉన్నాయి. సో, వాటితో సింపుల్‌గా టొమాటో ములక్కాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. నా స్టైల్‌లో సింపుల్‌గా, టేస్టీగా ఎట్లా చేస్తానో చూసేయండి. కొన్ని టిప్స్ కనుక ఫాలో అయితే టేస్ట్ బా వస్తది. సో, నేనెట్లా చేస్తానంటే నా స్టైల్‌లో యాక్చువల్‌గా ఎక్కువ ఆనియన్స్ వేయనండి. ఆనియన్స్ ఒకటే వేస్తా. బట్ టొమాటోస్ ఎక్కువ వేస్తాను. సో, ఆ పులుపుకి మనకి మంచి టేస్ట్ అయితే వస్తది. నేనైతే ఐరన్ కడాయిలో చేస్తున్నాను. సో, ఐరన్ కడాయిలో టేస్ట్ బావుంటది కాబట్టి దీంట్లో అయితే చేస్తాననమాట ఎప్పుడు కర్రీస్ అనేది. సో, కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కట్ చేసిన ఆనియన్స్, మిర్చి అయితే వేసుకోవాలి. మనకి 2 ములక్కాయలకి ఒక్క ఆనియన్ అండ్ అట్లాగే 5 టొమాటోస్ అయితే తీసుకున్నాను. టొమాటోస్ కూడా ఆర్గానిక్ అయితే ఇంకా బావుంటదండి టేస్ట్ పుల్ల పుల్లగా. సో, ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసి ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో ఆనియన్స్ అయితే ఫ్రై చేయాలి. సో, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఫస్టే టొమాటోస్ వేయకండి. ఖచ్చితంగా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో, వెంటనే నేనైతే ములక్కాయ కూడా వేసేసి, సాల్ట్ కూడా వేసేసి మగ్గబెట్టేసుకుంటాను. మనం సాల్ట్ యాడ్ చేసినట్టయితే ఫాస్ట్‌గా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. అందుకనే సాల్ట్ ముందుగానే యాడ్ చేస్తాననమాట. అండ్ ములక్కాయలు తర్వాత వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు అట్లా కూడా. బట్ దాంతో పాటు మగ్గిపోతే మనకి టైం సేవ్ అవుతది. అండ్ 2 మిర్చి అయితే కట్ చేస్తున్నాను. అండ్ అట్లాగే 5 టొమాటోస్ కూడా కట్ చేసేసి ఈలోగా అవి మగ్గుతూ ఉంటాయి కాబట్టి మనం ప్యారలల్‌గా ఈ పని చేసేసుకోవడమే. సో, కట్ చేసిన టొమాటోస్ కూడా అన్నీ మనకి బ్రౌన్ అయిన తర్వాత మాత్రమే టొమాటోస్ వేసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటది.
చూసారా ఆనియన్స్ బ్రౌన్ అయినాయి. సో, ఈ స్టేజ్‌లో టొమాటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో, చాలా ఈజీ అండి. ఫస్ట్ టైమ్ బిగినర్స్ వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ కర్రీతో స్టార్ట్ చేయండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే టమాటా అంతా కూడా స్మాష్ అయిపోతుంది. సో, టమాటాలన్నీ కూడా స్మాష్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అంటే మనకి ముక్కలు ముక్కలుగా తగిలితే అంత బాగోదు. సో, అదంతా గుజ్జులాగా అయిపోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటదనమాట. సో, మనకి ములక్కాయలు చెట్టు ములక్కాయలు కాబట్టి చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతదండి. అండ్ నేను టమాటాలు కూడా ఆర్గానిక్‌వి తెప్పించా. అందుకనే తొందరగా మగ్గిపోయింది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసేసేయండి. యాక్చువల్‌గా నేను కారం పట్టించినప్పుడు ధనియాలు, జీరా ఇవన్నీ వేసి పట్టిస్తాను కాబట్టి నేను ధనియాలు పొడి గానీ, జీరా పొడి గానీ సెపరేట్‌గా వేయను. అండ్ పసుపు కూడా కలిపి పట్టించేస్తాను. సో, ఒక్కసారి కారం వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ మగ్గించుకొని ఊరికే పచ్చివాసన పోతుంది కాబట్టి జస్ట్ 2 మినిట్స్ అట్లాగా పెట్టేసి తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేయండి. సో, వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి స్పూన్‌తో కలిపేసేసి మళ్ళా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కనుక మగ్గిచ్చారంటే మీకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.